లీజులు రెన్యూల్ కాని మైన్స్ లో గుట్టు చప్పుడు రాత్రులు మైనింగ్ కార్యకలాపాలపై విజయవాడ కాలుష్య నియంత్రణ మండలి అధికారి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు. మైనింగ్ లీజులు రెన్యూల్ కాని 50 ఏళ్ల మైనింగ్లలో గుట్టుచప్పుడుగా అర్ధరాత్రులు పనులు సాగిస్తున్నారన్న సమాచారం విజయవాడ కాలుష్య నియంత్రణ మండలి అధికారి అశోక్ కుమార్ కు అందిన సమాచారం అందడంతో బుధవారం సైదాపురం మండలంలోని మైనింగ్లపై మెరుపు దాడులు చేశారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని రామసాగరం పంచాయతీలోని పద్మావతి మైకా మైన్, తుమ్మల తలుపూరు ఓరుపల్లి రెవెన్యూలోని కనకదుర్గ ఉమామహేశ్వర్ మైకా మైన్, జయలక్ష్మి మైకా మైన్, చాగనంలోని వినాయక మైన్లను అర్ధరాత్రులు మైన్ కార్యకలాపాలు సాగడం వారు మెరుపు దాడులు చేశారు. కనకదుర్గ ఉమామహేశ్వర్ మైకా మైన్ లో వ్యక్తులు యంత్రాలు ఉండటం అధికారులు లీజు లేకుండా ఎలా ఉన్నారని అక్కడ ఉన్నవారని నిలదీశారు. కాగా మండలంలో ఓవైపు అక్రమ మైనింగ్లు సాగిపోతుండగా లీజులు ఉండి సిండికేట్ ద్వారా కనీసం పంపి వారు ఇచ్చిన రేటు ప్రకారం టన్నుకు డబ్బులు తీసుకోవడం ఇష్టం లేక తమపై అజమాయిషీ ఏంటి అంటూ ఆ దెబ్బకు లీజ్ దారులు మైన్లు ఓపెన్ చేయడానికి యాజమాన్యాలు ముందుకు రాక మైనింగ్ చదువుకున్న మేనేజర్, నైపుణ్యత కలిగిన సిబ్బంది, వివిధ స్థాయిలో పనిచేసేవారు, కార్మికులు 9 నెలలుగా పనులు లేక జీవనం కష్టంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్రామాల్లో వ్యాపారాలపై కూడా ఈ ప్రభావం పడింది. దీంతో గ్రామాల్లో కూటమి ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో మైనింగ్ నిలిపివేయడంతో వ్యతిరేకత వ్యక్తమవుతుంది.